హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లీల బెల్లం చెక్కలు లేదా బెల్లం లడ్డూలు అని కూడా అంటారండి. వీటిని మనం లడ్డూలాగానైనా ఒత్తుకోవచ్చు, లేదా ఇలా స్వీట్ టైప్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటి తింటే చాలు, మనం ఒక్క పూట అన్నం తినదానితో సమానం అనమాట. మరి తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు చిన్నపిల్లలకి కూడా ఒక్కటి పెడితే చాలండి. మధ్యాహ్నము చిన్నపిల్లలు చాలామంది స్కిప్ చేస్తుంటారు ఒక పూట అన్నము, కాబట్టి ఇది పెడితే సరిపోతుంది. మరి తయారీ విధానం చూడండి. ముందుగా పల్లీలను బాగా వేయించుకోండి, మాడకుండా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న పల్లీలకు పొట్టు తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా నమలటానికి రుచి వచ్చేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు 500 గ్రామ్స్ పల్లీలకు 500 గ్రామ్స్ బెల్లాన్ని నేను తీసుకున్నాను. పక్కా కొలతలండి ఇవి, మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న గిలాస్తో కాస్త తక్కువనే వాటర్ వేసేసుకోవాలి బెల్లం పాకానికి. ఈ కన్సిస్టెన్సీలో అంటే బెల్లం పాకము ఈ వాటర్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు పల్లీల పొడిలో కలిపినప్పుడు ముద్దకు కాకుండా పాయసంలాగా అయిపోతుంది. కాబట్టి వాటర్ చిన్న గ్లాస్తో కొంచెం తక్కువనే వేసుకోవాలి వాటర్. చూడండి, ఇలా వాటర్ వేసుకొని పాకము ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బబుల్స్ బాగా వస్తుంది కదా, బబుల్స్ని బట్టి పాకం రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది. మీరు చేతికి ఒత్తుకుంటే కూడా ఇలా అత్తుకొని చిన్న తీగలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, పల్లీల పొడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా పట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నెయ్యి వాడాలండి, ఆయిల్ వద్దు, నెయ్యి వాడండి. చూడండి, నెయ్యి అనేది మంచి హెల్తీ కదా, కాబట్టి నెయ్యి యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువనే యూజ్ చేయొచ్చు, నెయ్యితో ప్రాబ్లం ఏం రాదు. ఓకేనా, మాకు నెయ్యి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనేవాళ్ళు కొద్దిగా ఎక్కువ నెయ్యే వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి బాగా హీట్ ఎక్కనివ్వండి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి ఫ్లేవరు మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. అందుకే నేను నెయ్యిని ప్రిఫర్ చేస్తున్నాను. ఆయిల్ కన్నా నెయ్యే మేలు అనమాట. నెయ్యే కంపల్సరీగా వాడాలి ఈ పల్లీల దానికి. ఇప్పుడు ఈ పొడిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. వేయించుకుంటుంటేనే మీకు మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే స్లిమ్లో పెట్టకుండా హైలో పెడితే పల్లీల పొడి త్వరగా మాడిపోతుంది. మాడిపోనివ్వకండి, అస్సలు అడుగంటనివ్వకండి. స్లిమ్లో పెట్టుకొని నెమ్మదిగానే ఇలా కలుపుతూ వేయించుకోవాలి పల్లీల పొడిని. నెయ్యి బాగా పట్టిపోతుంది. ఇప్పుడు పాకము మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పాకంలో అడుగున రాళ్ళు ఇసుక ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అది మనకు పంటి కింద పడకుండా ఉండడానికి దాన్ని నీట్గా వడపోసుకోవాలి. కంపల్సరీగా వడపోసి తీసుకోండి బెల్లం పాకాన్ని. బెల్లంలో చిన్న చిన్న ఇసుక ఉంటుంది, కాబట్టి నేను వడపెట్టి పోస్తున్నాను. ఇలా పోస్తూ స్పూన్తో కలుపుతూ ఈ పల్లీల పొడిలో బెల్లం పాకాన్ని కలుపుతూ కలిపేసుకోండి. ఈ పల్లీల పొడికి బెల్లం పాకం బాగా పట్టిపోయి ఎంత బాగా తయారవుతుందంటే ఈ స్వీట్ ఎక్సలెంట్గా తయారవుతుంది. చూడండి ఎలా దగ్గర పడిపోతుందో కదా. ఈ పల్లీల పొడికి బెల్లం పాకం బాగా పట్టేసి ఈ స్వీట్ ఎక్సలెంట్గా తయారవుతుంది. మీకు ఎలా రెడీ అయిందని తెలుస్తుందంటే చూడండి, ఇప్పుడు కడాయిలో చూడండి అంటకుండా మనకు స్పూన్కే వచ్చేస్తుంది కదా, అప్పుడు ఈ పాకం పర్ఫెక్ట్గా తయారైపోయిందని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక గిన్నె లేదా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అంతా నెయ్యిని ఇలా పట్టించండి. బాగా పట్టించిన తర్వాత ఈ పాకాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట. చూడండి, మనం తయారు చేసిన ఈ రెసిపీని ఇందులో వేసేసుకోండి. అంతా ఇందులో వేసేసుకొని
మనము ఇందులో వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. సరిపోతుంది, చల్లగా అయిపోతుంది. చూడండి, నీట్గా గిన్నెకు ఎక్కడ కూడా అంటకుండా వచ్చేసింది. ఇప్పుడు ఇలా వేళ్ళతో లేదా గిన్నెను ఇలా స్టఫ్ చేస్తే అంతా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఎట్టి పరిస్థితుల్లో అతుక్కోదు ప్లేట్కి. ఇప్పుడు చాక్ తీసుకొని నీట్గా ఇలా పీసెస్గా లేదా రౌండ్గా కట్ చేసుకోండి. దీనిలోని మనము ముద్దలుగా కూడా కట్టుకోవచ్చు, అంటే లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. కొందరు పిల్లలు లడ్డు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కొందరు తినరు. కాబట్టి నేను ఇలా స్వీట్ రూపంలో తయారు చేసి చూశాను. మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఒక్క లడ్డు తింటే పిల్లలు ఒక పూట అన్నంతో సమానం అన్నమాట. మీరు కంపల్సరీగా చిన్న పిల్లలకి ముఖ్యంగా చిన్న పిల్లలకి పెట్టండి. చిన్నపిల్లలకని నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లలు చాలామంది ఒక పూట అన్నాన్ని కంపల్సరీగా స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే తినకుండా ఉంటారు. కాబట్టి అట్టి వారికి ఇవి మన ఇంట్లో నిల్వ ఉంటే కంపల్సరీగా చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది గట్టిపడదు, నమలడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.